బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తెరపైకి రాబోతున్నారు. 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడుతుందంటూ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. సమావేశంలో కృష్ణా గోదావరి జలాల వివాదంపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా గోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని, సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కూడా చర్చించనున్నారు. చాలా హామీల్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, దీనిపై కూడా కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అటు బీజేపీ వైఖరిపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని, తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూడా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా సరైన దిశగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు సమయం ఇస్తామని గతంలో కేసీఆర్ అన్నారు. ఇప్పుడు 6 ఏళ్ల గడువు ముగిసింది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.